వెల్కమ్ నల్గొండ. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. అమరాబాద్ టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం. మా దరిద్రం ఏంటంటే ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. అసలు కెమెరాలో అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది వీడియో. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ 78th ఇండిపెండెన్స్ డే. సో ఫైనల్లీ ఈరోజు అయితే ఇండిపెండెన్స్ డే రైడ్కి అయితే వెళ్తున్నాం మనం. అండ్ రైడ్ ఎక్కడికో నాకు కూడా తెలియదు ఎగ్జాక్ట్గా. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ నుండి చౌట్పల్కి అయితే వెళ్ళాలి. అండ్ చౌట్పల్లో మా ఆవిడ ఒకటి ఉండవు, వాడిని తీసేసుకొని వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఫ్లాగ్ అని కడదాం అనుకున్నాను ఇంకా బైక్ వచ్చేసి, కాకపోతే ఇంకా కట్టడానికి అయితే ప్లేస్ లేదు. సో బెటర్ ఆప్షన్ ఎట్లా బ్యాగ్ తీసుకెళ్తున్నా కదా, సో బ్యాగ్ అది పెట్టుకొని సో సెట్ అన్నమాట ఇక. సో నౌ వీ కెన్ డూ ఆర్ ఇండిపెండెన్స్ డే రైడ్. సో చలో అన్నమాట, ఇక స్టార్ట్ అయిపోదాం. నేనైతే అనుకుంటున్నా సో ఒక 150 కిలోమీటర్స్ అయితే రైడ్ చేద్దామని అనుకుంటున్నా. 150 + 150 ఒక అరౌండ్ ఒక 350 కిలోమీటర్స్ ఈరోజు. అన్న ఫోన్పే ఉందిగా, 1000 కొట్టవా? డైరెక్ట్ కొట్టావు. ట్రిప్ 1 అయితే 0 వేసేసిన. సో మళ్ళీ ఈవినింగ్ రైడ్ మొత్తం కంప్లీట్ అయినాక చూద్దాం ఎన్ని కిలోమీటర్స్ రైడ్ చేసినాము ఈరోజు. సో ఫైనలీ వీఆర్ ఎట్ చౌటుప్పల్. పోయి మా ఓన్ అయితే తీసుకొద్దాం. వాడికి లేచినప్పటి నుండి కాల్ చేస్తున్నా, రెడీగారా అని. వాడు ఇప్పుడు స్నానం చేస్తానికి వెళ్ళినాడు ఇంటికి. పోయి ఒక 10 నిమిషాలు వెయిట్ చేద్దాం ఇక ఇంటి దగ్గర. 1 hour later. సో గాయస్ టైం వచ్చేసి ఇప్పుడు 9:36 అయితే అవుతుంది. దగ్గర ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన నేను. ఇక్కడ నుండి మనకి ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం మేము, ఒకటి కాదు 2. ఫస్ట్ వచ్చేసేమో నాగార్జున సాగర్కి వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ అక్కడ నుండి మనకి ఒక 25-28 కిలోమీటర్స్లో ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ ఉన్నాయి కదా, సో అవి. సో ఈ 2 ప్లేసెస్ అయితే విజిట్ అయ్యి వద్దామని అనుకుంటున్నాం ఈరోజు. సో మనం నేషనల్ హైవే 65 నుండి ఎగ్జిట్ అయిపోయే టైం అయితే వచ్చేసింది. సో స్ట్రైట్కి వెళ్తే మనం సూర్యాపేట వెళ్ళిపోవచ్చు, సూర్యాపేట అండ్ మన విజయవాడ. బట్ మనం నాగార్జున సాగర్కి వెళ్తున్నాం కాబట్టి సో NH 65 ఎగ్జిట్ అయ్యి నల్గొండ రూట్లో అయితే వెళ్ళాలి. రైడ్ స్టార్ట్ చేసిన దగ్గర నుండి కరెక్ట్ 60 కిలోమీటర్స్ అయితే వచ్చిన. నాకు తెలిసి ఇంకొక 80+ ఉంటుంది ఇక్కడ నుండి. వెల్కమ్ టు నల్గొండ మున్సిపాలిటీ.
నాగార్జున సాగర్ 72, మిర్యాలగూడ 51, సూర్యాపేట్ 52. సూర్యాపేట ఇటు నుంచి కూడా పోవచ్చా? నాకు తెలియదే. స్ట్రైట్గా వెళ్తేనేమో మిర్యాలగూడ వెళ్ళిపోవచ్చు, అండ్ ఇటు రైట్ సైడ్ వెళ్తేనేమో నల్గొండ. వెల్కమ్ నల్గొండ. సో చాలా మంత్స్ అయిపోయింది నేను ఇటు వచ్చి. ఆల్మోస్ట్ ఒక 5 months అవుతుంది అనుకుంటా నేను నల్గొండకు వచ్చి. నా ఫేవరెట్ సిటీస్లో వన్ ఆఫ్ ద ఫేవరెట్ సిటీ నల్గొండ అనమాట. సో చాలా అంటే చాలా డెవలప్ అయింది లాస్ట్ ఒక 5-6 yearsలో. ఒకప్పుడు నల్గొండకి రావాలంటే చాలామంది భయపడేవారు అనమాట, ఏముండదు అని. సో ఇప్పుడు నల్గొండలో లేనిదంటూ అస్సలు లేదు. ఓకే, డన్. ఎటు మన హాలియా సైడ్ నుంచే చూపిస్తుంది అది, చూడు. హాలియా. అరే హాలియా అంటే మంచి కాదురా, అదొక ఊరు పేరు రా. అరే ఎవర్రా అది దగ్గర చేయి. ఇప్పుడు ఇక్కడ రైట్ చూపిస్తుంది కదా క్లాక్ టవర్ నుండి. సరే ముందడికి వెళ్ళి ఇంకా చూద్దాం ఆగు. సో వీఆర్ ఎట్ నల్గొండ క్లాక్ టవర్. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ నల్గొండలో. క్లాక్ టవర్ అంటే తెలియని వాడు అసలు ఉండరు. ఆంబోత్ రాడు, ఆంబోత్. ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా నల్గొండ నుండి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బ్రో ఇటేగా నాన్న, ఇటేగా నాన్న. అదే చెప్తున్నా, లేకపోతే నల్గొండ మొత్తం తిప్పుతుంది మనని. అరే గూగుల్ మ్యాప్ని చూడరా ఫస్ట్, తర్వాత చూద్దాం అమ్మాయిలని. కానీ నువ్వు వింతనన్నప్పుడు అర్థమైంది నాకు. అరే సిగ్నల్ పడుతుంది. అరే 4 seconds 3 seconds 2 1 పడ్డది, ఇక సావాలి. షేట్ ఎటు షేటా లెఫ్ట్ అనుకుంటా. షేటా సరే. రోడ్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది. మేము బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు ఎక్కడ బైక్ పెట్టడానికి ప్లేస్ అనిపించలేదు. సో అట్లా ముందడి చేద్దామని చెప్పేసి వచ్చేసినాం. అండ్ ఇక్కడికి వచ్చినాక చూస్తే అసలు ఏం లేదు, ఇక మొత్తం రాడ్. ఇప్పుడు వాడు ఎక్కలేని తిట్లు తిడతాడు నన్ను వెనక కూర్చొని. ఇక్కడ నుండి హాలియాకి 30 kilometers ఇంకా, అండ్ మన నాగార్జున సాగర్కి వచ్చేసి 60 kilometers. సో మ్యాక్స్ 1 hourలో వెళ్ళిపోతాం ఇంకా. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ నల్గొండ మున్సిపాలిటీ. A few moments later. ఫైనల్గా బ్రేక్ఫాస్ట్ అయితే వేసేసినాం. సో గట్టిగా తిన్నాం అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఒక మళ్ళా 3-4 అయినంత వరకు మళ్ళీ ఆకలి కాకుండా తినేసినాం. సో చాలా అంటే చాలా ఆకలితో వచ్చినాను నేను అయితే. అసలు గూగుల్ మ్యాప్స్లో వెతుక్కుంటూ వచ్చాం అనమాట రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయో. ఇక్కడ నుండి ఇంకా మన నాగార్జున సాగర్కి 48 kilometers అయితే ఉంది. సో నాన్ స్టాప్ కొట్టేయడానికి ట్రై చేస్తాను నేను. ఇక ఇటు లెఫ్ట్ సైడ్లో ఏదో ఉంది, ఇది ఫ్యాక్టరీ. ఇంత పెద్దగా ఉంది చూడండి. అసలు కెమెరాలో అయితే ఇంత చిన్నగా అనిపిస్తుంది అంతే. ఇటు లెఫ్ట్ వెళ్తేనేమో మనం మిర్యాల కూడా వెళ్ళిపోవచ్చు, అండ్ హాలియాకి రైట్ వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్తే హైదరాబాద్ 144, జడ్చర్ల 138, మల్లెపల్లి 41, మల్లెపల్లి. ఓకే, యాక్చువల్గా మనం అటు నుంచి వస్తేనే దగ్గర, బట్ వీడుండే చౌట్పల్లో, అందుకే ఇట్లా చుట్టూ తిరిగి రావాల్సి వచ్చిందనమాట. అండ్ ఈ రోడ్ గీడ నేను ఒక 1.5 year బ్యాక్ ఏమో వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్లో ఉండే. అంటే నేను అప్పుడు వచ్చినప్పుడు వ్లాగ్ ఏం చెయ్యలే, నేను జస్ట్ నార్మల్గా వచ్చిన నైట్ టైమ్స్ మన షైన్ బైక్ ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ఆ రోడ్ కంప్లీట్ అయ్యిందో లేదో తెలియదు ఇంకా. అండ్ ఇక్కడ నుంచి ఇంకా మనకి 28 kilometers నాగార్జున సాగర్ డ్యామ్ వచ్చేసి. సో ఇప్పుడే మనం అమరాబాద్ టైగర్ రిజర్వ్లోకి అయితే ఎంటర్ అయితే అయిపోయినాం.
సో ఈ చుట్టూ అయితే ఇది చూసినారు కదా, సో కింది నుంచి బ్రిడ్జ్ ఉందన్నమాట. సో ఎనిమల్స్ని రోడ్ క్రాస్ చేయడానికి కింది నుండి. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ రైడ్ ఫైనల్లీ వి ఎంటర్డ్ నాగార్జున సాగర్ అనమాట. అండ్ మనం పాత రోడ్లు వచ్చుంటే అటు నుంచి వచ్చేవాళ్ళం. డోంట్ త్రో ప్లాస్టిక్ ఇన్సైడ్ ఫారెస్ట్. మమ్మ వాటర్ మమ్మ అంటే ఇక్కడ నుండి ఇక మనకి వ్యూస్ వస్తాయి అన్నమాట, వ్యూ పాయింట్స్ వస్తాయి మంచి మంచివి. మధ్యలో ఐలాండ్ ఉంది చూసినావా, అక్కడ బోట్ గిట్ ఉంది. సో ఘాట్ సెక్షన్లోకి అయితే ఎంటర్ అయినాం. సో కొంచెం ఘాట్ ఎక్కాలన్నమాట. నాకు ఎప్పుడైతే ఈ ఫారెస్ట్ ఏరియాలోకి అయితే ఎంటర్ అవుతామో నాకు సేమ్ మన శ్రీశైలం రోడ్లో ట్రావెల్ చేసిన ఫీల్ వస్తుంది నాకు. అంత బాగుంటుంది అసలు, ఎటు చూసిన గ్రీనరీ మొత్తం. వెల్కమ్ టు బుద్ధవనం. సో ఇక్కడ కొంచెం ముందడికి వెళ్తే మనకి బుద్ధవనం ఉంటుంది. సో బుద్ధునికి సంబంధించిన ఒక పార్క్ అనమాట. సో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ ఇప్పుడు దాంట్లో వెళ్ళే అంత మూడ్లో అయితే లేదు. సో మీకు రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో ఇదే అనమాట బుద్ధవనం. మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే డ్యామ్ గేట్స్ అయితే క్లోజ్ ఉన్నాయి అని అన్నారు, బట్ వాటర్ అయితే చాలా ఉన్నాయి. మరి ముందు పోయినాక చూడాలి మరి అది ఓపెన్ ఉన్నాయా క్లోజా ఏంటో అని. ఇప్పుడు చూసేయండి క్లారిటీగా ఎక్కడ నుండి. యాక్చువల్గా మనం డ్యామ్ మీదకి వెళ్ళొచ్చు, కాకపోతే వీళ్ళు పంపించారనమాట. మ్యాక్స్ 99% పంపరు, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడే పంపించలేదు వాళ్ళు మమ్మల్ని. అక్కడ బాబాయిలు ఉంటారు. అదా లాస్ట్ టైం వచ్చినప్పుడే అంత గొడవ అయింది, ఎందుకు చిల్లర అంత. సో ముందు నుంచి వెళ్దాం. మా దరిద్రం ఏంటంటే ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది అసలు. అరే డ్యామ్ గేట్లు ఓపెన్ ఉన్నాయి, వాటర్ వస్తున్నాయి కదరా. అరే ఓపెన్ ఉన్నాయి మమ్మ. ఎన్ని ఉన్నాయి ఓపెన్? 5? ఆరా బ్రో. సో మన కెమెరాలో అయితే చాలా చిన్నగా అనిపిస్తుంది వీడియో. ఎన్ని 6 గేట్స్ అయితే ఓపెన్ ఉన్నాయి ప్రజెంట్. ఒక దరిద్రుడు మొత్తం గేట్లన్నీ బంద్ చేసినా అని చెప్పిండు. One hour later. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇక్కడ నుండి ఇంకా బాగుంది ఆ వ్యూ. ఇక్కడ నుంచి స్టేడియం కనిపిస్తుంది డ్యామ్. సో ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో అయితే రైడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ టోల్గేట్ ఇది. టోల్గేట్ అంటారా దాన్ని. సో ఇక్కడ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది, సెకండ్ అనమాట. సో ఒకటి వెనుక కూడా అదే కన్స్ట్రక్షన్లో ఉంది. సో ఈ రోడ్స్ని చూసి నేర్చుకోండి కొంచెం అన్నా. ఇంత ఫారెస్ట్లోనే ఇంత మంచి రోడ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుండి లెఫ్ట్ అనమాట మన ఎత్తిపోతల వాటర్ ఫాల్స్కి. ఇక్కడ టికెట్ తీసుకోవాలా? 2 వీలర్ 20. అరే ఫోన్పే అడుగురా అన్న. ఫోన్పే ఉందా? క్యాష్ లేవు అన్న. ఫోన్పే ఉంటే కూడా కొంచెం
క్యాష్ లేవు, ఫోన్పే ఉంటాయి చూడు. అక్కడ ఇస్తారా? ఫోన్పే ఉంటుంది అక్కడ? ఓకే, థ్యాంక్స్ అన్న. యాక్చువల్గా 20 రూపీస్ 2 వీలర్కి, బట్ మా దగ్గర క్యాషే లేవు, మొత్తం ఆన్లైనే. ఒకవేళ అక్కడెక్కడన్నా ఉంటే ఇవ్వండి, మళ్ళీ రిటర్న్లో వస్తాడు, లేకపోతే లేదు అని చెప్పేసినారు వాళ్ళు. సో చూద్దాం, అక్కడెక్కడ ఉంటే ఇద్దాం, లేకపోతే లైట్. వాటర్ బాటిల్ తీసుకుంటావా? కూల్ లేనట్టున్నాయి ఇక్కడ, అడుగుతావా? ఒకసారి అడిగి చూడు, కూల్ ఉంటే తీసుకో, లేకపోతే చూడు ఫుల్ దూపు అవుతుంది, చచ్చిపోతట్టున్నా నేను. ఫోన్పే అయితే లేదంట. సో ఎవరన్నా వస్తున్న వాళ్ళు ఇటు సైడ్ వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా క్యాష్ పెట్టుకోండి, ఒక 500. 2000 years later.